ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చివరికి అందరూ ఓకే అనడంతో రేపు నా నిశ్చితార్థం జరుగుతుంది. నువ్వు డెఫినెట్ గా రావాలిరా విశ్వ. అన్నిట్లో ముందుండే నువ్వు జానుకి ప్రపోజ్ చేసే విషయంలో ఎందుకు లాస్ట్ నిన్ను చూపదే సాక్ష్యం. నీ గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేశాక తను ఏమందో నాకు చెప్పు. మన కలయిక తీరం నేనే తన లైఫ్ ఈ కలయిక ఎప్పుడు పిలవారే కలగలవాలన్నా జత కుదరదు. విశ్వ రాలేదేంటి? ఒకసారి ఫోన్ చేస్తాను. నిశ్చితార్థానికి టైం అవుతుంది, ఇంకా రాలేదేంటి అని అడగడానికి కాల్ చేస్తున్నావా జాను? నేను ఎలా వస్తాననుకున్నా? వచ్చినా అది చూసి నేను అది ఎలా తట్టుకోగలను అనుకుంటున్నా? నా కాల్ లిఫ్ట్ చేయడం లేదు ఎందుకని? ఒకవేళ బైక్ మీద ఉన్నాడా? అసలు బయలుదేరాడా లేదా? మెసేజ్ పెడతాను. ఎక్కడ నా విశ్వంత్ త్వరగా రా. నా ఎంగేజ్మెంట్కి రాకపోతే అప్పుడు చెప్తాను వీడి సంగతి. నారాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం. రే ఆగాగు ఆగు. బే రే ఇటివరా, మా బావగారికి మేం కదా మర్యాదలు చేయాలి. ఇవరా ఆగు. ఏ ఇవ్వు. లోపల పనంతా ఉంది కదా, అదంతా ముందు వెళ్ళి చూసుకో. బే 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 బే
బావగారు కాళ్ళు కడుక్కొని లోపలికి రండి బావగారు. ఇదిగో మగ్గు టవల్. సాంప్రదాయాన్ని పాటించడం నాకు ఇష్టమే, కానీ హైజీనిక్గా లేకపోతే అది నాకు కష్టం. సారీ టు సే దిస్. మంచి అలవాటు బావగారు. బావగారు లోపలికి పదండి. ఏంటన్నయ్యా కాస్ట్లీ వాటర్తో కాళ్ళు కడిగేశాడు. డబ్బుల్ని మంచినీళ్ళలా ఖర్చు పెడుతున్నాడంటే ఎన్ని వేల కోట్లుంటాయో. పెళ్లి మండపంలో బావగారి కాళ్ళు కడగడానికి కూడా మనం ఫిల్టర్ వాటర్ తెప్పించి మార్కులు కొట్టేయాలి. ఆ, అప్పుడు మన ఇద్దరికి డైమండ్ రింగ్ పెడతాడేమో రా. పదన్నయ్య. పొలిటికల్ ఎనిమీస్ అన్నైనా సరే నాకు కావాలి డాడీ అన్నానని ఇంత త్వరగా నాకు గిఫ్ట్ ఇస్తాడని అనుకోలేదు. ఇప్పుడు పక్క పక్కన సీట్లో కూర్చున్నాం, రేపు పక్క పక్కన పెళ్లి పీటల మీద కూర్చుంటాం. ఏంటి? నథింగ్. ఏం ఆలోచిస్తున్నావు? మీ లైఫ్ లోకి వచ్చే అమ్మాయి ఎలా ఉండాలనుకుంటున్నారు? స్మైల్ ఇస్తే నేను ఎలా అర్థం చేసుకోగలను? ఈ ప్రశ్నని నువ్వు అడిగితే నవ్వు వస్తుంది. ఓహో, కాబోయే భార్య ఇలా అడుగుతుందేంటని నవ్వొస్తోందా సిద్ధు? ఎవరడిగినా ఆన్సర్ మాత్రం ఇవ్వాలి కదా. ఆఫ్ కోర్స్ చెప్తాను. నా జీవిత భాగస్వామి పద్ధతిగా చీర కట్టుకొని ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూ ఉండాలి. నేను ఈ చీరలో తనకు నచ్చాననుకుంటాను. ఒకరి కోసం ఒకరు పుట్టామా అనుకోవాలి. నేను రోజు అనుకుంటూ ఉంటాను. విసుక్కున్నా కోపడ్డా ప్రేమించడం మానకూడదు. వెరీ ఇంట్రెస్టింగ్. మీరు చెప్తుంటే మన ఆశలు త్వరలోనే నెరవేరుతాయనిపిస్తోంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.